नमस्कारं महोदय। महोदय पाठ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము అభ్యాసం 21లో ఉన్నటువంటి శబ్దకోశాలను ఉపయోగించి నియమాలను ఉపయోగించి ఏవైతే వాక్యాలు చెప్పుకున్నామో సంస్కృత వాక్యాలు తెలుగు వాక్యాలు వాటి యొక్క ఆన్సర్ చెప్పుకున్నాము। ఈరోజు నెక్స్ట్ అభ్యాసం ఏదైతే ఉందో మనము అందులో కూడా శబ్దకోశం చెప్పుకున్నాము, నియమాలు కూడా చెప్పుకున్నాము। నియమాలు కొన్ని ఉన్నాయి, ఇంకా ఇదో ఆ నియమాలు రాసుకుందాం। అభ్యాసం 22లో రాసుకోండి। అభ్యాసం 22లో శబ్దకోశం అయిపోయింది। కృ ధాతును ఉపయోగించి మనం భిన్న భిన్నంగా ఉపసర్గాలను ఉపయోగించినప్పుడు ఏ రకంగా అర్థంలో మార్పులు వస్తాయనేది మనం గమనించాము। కాబట్టి వాటికి సంబంధించి నియమాలు ఇంకే ఉన్నాయి, దాంట్లో విశేషత అనేది ఏమిటి అనేది మన ఈ నియమాలు చెప్పుకుందాం। రాసుకోండి। నియమం 96 నీట్గా రాసుకోండి అందరూ। నియమం 96 నియమం 96 రాసుకోండి। లంగ్ లకారంలో ధాతునకు ముందు అకారం వస్తుంది। లంగ్ లకారంలో అంటే కేవలము ప్రతి ధాతువుకు అండి, ఏదైనా కానీ ధాతు అంటే ఏదో ఒకటి ఇక్కడ ఇచ్చిన ధాతులేం కాదు, ఏ ధాతువు అయినా సరే ఓన్లీ లంగ్ లకారంలో మాత్రమే। లంగ్ లకారంలో ధాతునకు ముందు అకారం వస్తుంది అని చెప్పాడు। అందుకే లంగ్ లకారంలో ధాతునకు ముందు కావాలంటే శుద్ధ ధాతునకు ముందు రాసుకోండి, ఉపసర్గం ఉంది అక్కడ। శుద్ధ ధాతువునకు ముందు అకారం వస్తుంది। లంగ్ లకారంలో శుద్ధ ధాతువునకు ముందు అకారం వస్తుంది। ఎప్పుడు కూడా ఉపసర్గానికి ముందు రాదు అంటే ధాతువునకు ముందే ఆ వస్తుంది, కానీ ఒకవేళ ఉపసర్గం ఉంటుంది కదా, అంటే కొన్ని ధాతులకు ఉపసర్గం పెట్టుకుని ఇప్పుడు అపా ప్లస్ కృ ధాతు, అణు ప్లస్ కృ ధాతు ఎక్కడ ఉంది, శుద్ధ ధాతు కృ, ఇది దానికంటే ముందు అణు ఉంది, కానీ అణు పక్కకు నెట్టి అంటే దానికంటే కృ ధాతుకు వెంటనే ముందు కూర్చోబెట్టుకోవాలి అకారం, ఉపసర్గానికి ముందు కాదు। అందుకే ఉపసర్గానికి ముందు రాదు అంటున్నాడు। శుద్ధ ధాతువునకు ముందు మాత్రమే అకారం వస్తుంది, ఉపసర్గం ఉంటే ఉపసర్గానికి ముందు రాదు, కాదు అకారానికి ముందు చేర్చుకోదాన్ని। అస్తు తో లంగ్ లకారంలో శుద్ధ ధాతువునకు ముందు అకారం వస్తుంది। ఇంకా ఉపసర్గం ఎప్పుడు కూడా ఉపసర్గానికి ముందు రాదు, అందువలనే ఉపసర్గయుక్తమైనటువంటి ధాతువులలో ధాతువునకు ముందు అకారాన్ని చేర్చి
ధాతువునకు ముందు అకారాన్ని చేర్చి తరువాత ఉపసర్గాన్ని కలపాలి. ఈ ఉపసర్గం కలిపినప్పుడు రాసే కదా, ఈ ఉపసర్గం కలిపినప్పుడు సంధి కార్యం ప్రాప్తమైతే అది కూడా చేయాలి. ఈ ఉపసర్గం కలిపినప్పుడు సంధి కార్యం ప్రాప్తమైనప్పుడు సంధి కార్యం కూడా చెయ్యాలి. అస్తు. ఇప్పుడు ఉదాహరణకు రాసుకోండి, మనకు స్పష్టమవుతుంది. ఉదాహరణ అహరత్ ఏంటంటే లాస్ట్ లైన్ ఒకసారి చెప్పరండి గురుగారు. ఉపసర్గము కలిపినప్పుడు సంధి కార్యం కూడా చెయ్యాలి. ఏ సంధి ప్రాప్తమైందో సంధి కార్యం కూడా చెయ్యాలి. అంటే ఏ సంధి అయితే ప్రాప్తం అవుతుందో ఆ సంధి చేయాలి. ఎన సంధి అయితే ఎన సంధి చేయాలి, దీర్ఘ సంధి అయితే దీర్ఘ సంధి. ఏ సంధి ప్రాప్తమైతే ఆ సంధి చెయ్యాలి. ఓకే, అస్తు. ఎగ్జాంపుల్ రాసుకోండి. ఉదాహరణకి అహరత్. ఇక్కడ హృదు ధాతు అండి. హృదు ధాతుకి ఆ చర్చ ముందు అహరత్ అయిపోయింది. లంగి లకారం అవుతుంది. హృదు ధాతుకి అహరత్ రూపం వస్తుంది. ఏ విధంగా అయితే భూధాతుకి అభవత్ ఎలా వస్తుందో, నీ ధాతుకి అనయత్ ఎలా వస్తుందో, పటధాతుకి అపఠత్ ఎలా వస్తుందో, అలాగే హృదు ధాతుకి అహరత్. అంటే హృదు ధాతుకి ముందు ఆచర్చాం. ఇది శుద్ధ ధాతునికి ముందు ఆచరించినప్పుడు రూపం ఎలా ఉంటుంది, అహరత్. ఇప్పుడు ఇదే హృదు ధాతుకి సమ్ ఉపసర్గం కూడా ఉంది. సమ్ ప్లస్ హృదు ధాతుకి తీసుకున్నప్పుడు ధాతువునకు ముందు మాత్రమే మనము ఆకారం చేర్చుకోవాలి. ఆ ఆకారం చేర్చిన తర్వాత ఉపసర్గాన్ని కూడా కలుపుకోవాలి. అందుకే ఏమవుతుంది రాసుకోండి. సమ్ ప్లస్ అహరత్. ఇప్పుడు హృదాత్ అహరత్ చెప్పాను. ఈ అహరత్కి ముందు మనం సమ్ ఉపసర్గాన్ని కలుపుకున్నాం. అందుకే చెప్పిన ఉపసర్గం అకారము చేర్చిన తరువాత ఉపసర్గాన్ని కలుపుకోవాలి. అందుకే సమ్ ప్లస్ అహరత్ ఈజ్ ఈక్వల్ టు సమాహరత్. ఇక్కడ ఏ సంధి ప్రాప్తమైంది? సామాన్యంగా అచిహీనం పరేణ సంయోజ్యం. ఇది సంధి సూత్రం కాదు. ఏదైనా వ్యంజన రహితం వర్ణం ఉంటే పక్కనున్న స్వరంతో కలిసిపోతుంది. వ్యంజన రహిత వర్ణం ఉంటే పక్కనున్న స్వరంతో కలిసిపోతుంది. ఓకేనా? ఇక్కడ సమ్ అనేది ఉపసర్గము. ఇక్కడ మకార హలంతం ఉంది. కాబట్టి పక్కన అహరత్ ఆ ఉంది. అహరత్ ఆకారము మకారంలో ఉండే ఆకారంలో కలిపితే సమాహరత్ అయిపోతుంది. సమహరత్. ఓకేనా? సమాహరత్ ఈ రకంగా అయిపోయింది. నెక్స్ట్ వ్యవహరత్. ఇక్కడ వి ప్లస్ అవ. వి ఒక ఉపసర్గం అండి, అవ లేదు. వి ప్లస్ అహరత్. ఇక్కడ ఏ సంధి అయిపోయింది? వ్యహరత్ అయిపోయింది. వి ప్లస్ అహరత్ ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ అహరత్ ఈజ్ ఈక్వల్ టు వ్యహరత్ అవుతుంది. వ్యహరత్ అంటే వీలో ఉండే ఇకార స్థానంలో యకారం వస్తుంది. వ్యహరత్ అయిపోయింది. వ్యహరత్. వి ప్లస్ అహరత్ ఈజ్ ఈక్వల్ టు వ్యహరత్. ఆ రకంగా అన్ని చూసుకోవాలి మనం. నెక్స్ట్ ప్రా ప్లస్ అహరత్ ఈజ్ ఈక్వల్ టు ప్రాహరత్. ఇక్కడ దీర్ఘ సంధి అయిపోయింది. ప్రా ప్లస్ అహరత్ ఈజ్ ఈక్వల్ టు ప్రాహరత్. సో అన్నిట్లకు లంగి లకారంలో ముందు ధాతునకు ముందు ఆ చేర్చాము, దాని తర్వాత ఉపసర్గం చేర్చాము. ఉపసర్గం చేర్చిన తరువాత ఏ సంధి ప్రాప్తమైతే ఆ సంధి కూడా చేస్తున్నాం. అందుకే ప్రా ప్లస్ అహరత్ ఈజ్ ఈక్వల్ టు ప్రాహరత్ అయిపోయింది.
ప్రా ప్లస్ అహరత్ ఈజ్ ఈక్వల్ టు ప్రాహరత్. అస్తు. నెక్స్ట్ ఉపా ప్లస్ అనయత్, ఇక్కడ నీ ధాతు తీసుకున్నాం. ఉపా ప్లస్ అనయత్, ఉపా ప్లస్ అనయత్ ఈజ్ ఈక్వల్ టు ఉపానయత్. ఉపా ప్లస్ అనయత్ ఈజ్ ఈక్వల్ టు ఉపానయత్. ఉపా ప్లస్ అనయత్ ఈజ్ ఈక్వల్ టు ఉపా ప్లస్ అనయత్ ఈజ్ ఈక్వల్ టు ఉపానయత్. ఇక్కడ కూడా దీర్ఘ సంధి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అను ప్లస్ అకరోత్, అను ప్లస్ అకరోత్. ఇక్కడ అకరోత్ ఇచ్చింది, క్రూ ధాతుకు ముందు ఆ చేర్చాము, తర్వాత ఉపసర్గం పెట్టుకున్నాం. అను ప్లస్ అకరోత్ ఈజ్ ఈక్వల్ టు అన్వ కరోత్. ఇక్కడ ఎన సంధి ప్రాప్తమైంది, అన్వ కరోత్. అను ప్లస్ అకరోత్ ఈజ్ ఈక్వల్ టు అన్వ కరోత్. ఓకే, ఈ రకంగా చూసుకోవాలి. ముఖ్యంగా ఈ నియమం ఏం చెప్పిందంటే ఏ సంధి అవుతుందండి? శుద్ధ ధాతువునకు ముందు అకారం చేర్చాలి, అకారం చేర్చిన తర్వాతనే ఉపసర్గం చేర్చుకోవాలి. అన్వకరోత్ ఏ సంధి అవుతుందండి? ఏంటండి? అన్వకరోత్ ఏ సంధి అవుతుంది? ఇది ఎన సంధి అవుతుంది, ఎన సంధి. అణులో ఉండే ఉకార స్థానంలో వకారం వస్తుంది, ఇకో ఎనచి. ఓకే, సో ముఖ్యంగా ఈ 96 నియమం చెప్పింది లంగ్ లకారంలో మాత్రమే శుద్ధ ధాతువునకు ముందు అకారాన్ని చేర్చుకోవాలి. మిగిలిన లకారం ఎక్కడ వస్తుంది? ఓన్లీ లంగ్ లకారం చెప్పాడు ఇక్కడ. లంగ్ లకారం విషయంలో గుర్తుపెట్టుకోండి. ఇంకెక్కడ వస్తుంది? లంగ్ తర్వాత లుంగు లకారంలో కూడా వస్తుందండి, లుంగు లకారంలో వస్తుంది. ఇంకా లుంగు లకారంలో కూడా వస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మనకు లంగ్ లకారం నడుస్తుంది కాబట్టి లంగ్ లకారం విషయంలో మీరు కొంచెం ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఏం చెప్పాను? లంగు, లుంగు, లుంగు, ఈ 3 లకారంలో ధాతునకు ముందు ఖచ్చితంగా అకారం వస్తుంది. అకారం చేర్చిన తర్వాతనే మనం ఉపసర్గం పెట్టుకోవాలి. ఆ ఉపసర్గం పెట్టుకున్న తర్వాత ఎక్కడ ఏ సంధి ప్రాప్తమైతే ఆ సంధి కూడా చేసుకుంటాము. కాబట్టి ఇక్కడ మనం శుద్ధ ధాతునకు ముందు ఆ చేర్చి చూపించాము, ఉపసర్గం చేర్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అది కూడా చూసాం. అలాగా భిన్నగా ఎగ్జాంపుల్ ఎన సంధికి, దీర్ఘ సంధికి, తర్వాత హలంత వర్ణం ఉంటే అచహీనం పదైన సంయోజ్యం ప్రకారంగా కలిపి రాయడము, ఈ రకంగా మనం ఈ నియమంలో చూసాము. అస్తు, ఈ రకంగా ఉంటుంది. ఓన్లీ లంగ్ లకారంలో, లుంగు లకారంలో, లుంగు లకారం, ఈ 3 లకారంలో. ఇక్కడ మనకు ఓన్లీ లంగ్ లకారం విషయం మనకు ముఖ్య విషయం ఈ అభ్యాసంలో, కాబట్టి లంగ్ లకారాన్ని గుర్తుపెట్టుకోండి. అస్తు, ఇది మనకు 96 నియమం. నెక్స్ట్ రాసుకోండి నియమం 97. నియమం 97, నియమం 97 రాసుకోండి. మనము 21వ అభ్యాసంలో భువాది గణం మొదలు పెట్టుకున్నాం. మొట్టమొదటి గణం అక్కడ ఏ ప్రత్యయం వస్తుంది? ధాతువునకు ప్రత్యయానికి మధ్యలో షప్ వికరణ ప్రత్యయం వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? ఈ అదాది గణం యొక్క విశేషత ఏంటి, ఇక్కడ మనకి ఏ రకంగా రూపసిద్ధి అనేది సిద్ధిస్తుంది అనేది కూడా మనం చూద్దాం. ఇప్పుడు రాసుకోండి, అదాది గణం అని మొదలు పెట్టుకోండి. అదాది గణం, అదాది గణం అని బ్రాకెట్లు రాసుకోండి. అదాది గణం యొక్క ధాతువులతోటి, అదాది గణము యొక్క ధాతులతోటి, అదాది గణంలో యొక్క ధాతులతోటి తిప్ ఆది ప్రత్యయములు వచ్చినప్పుడు, తిప్ ఆది, తిప్ తస్ జీ షిప్ తస్థ అవి, తిప్ ఆది ప్రత్యయములు వచ్చినప్పుడు అదాది గణం యొక్క ధాతులతోటి తిప్ ఆది ప్రత్యయములు వచ్చినప్పుడు, తిప్ ఆది ప్రత్యయములు వచ్చినప్పుడు ఆ తిప్ ప్రత్యయానికి వచ్చినప్పుడు అదాది గణం యొక్క ధాతులతో తిప్ ప్రత్యయం వచ్చినప్పుడు, అంటే తిపాది ప్రత్యయం వచ్చినప్పుడు ఆ ధాతునకు ప్రత్యయానికి మధ్యలో వచ్చినప్పుడు, ఆ ధాతునకు ప్రత్యయానికి మధ్యలో షప్ వికరణ ప్రత్యయం వస్తుంది. 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 కానీ
అది ప్రభృతిభ్య శపః రాసుకోండి. కానీ అది ప్రభృతిభ్య శపః అనే సూత్రం చేత 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 ఈ షపు ప్రత్యయానికి లుక్ అవుతుంది. ఈ షపు ప్రత్యయానికి లుక్ అవుతుంది. ఈ షపు ప్రత్యయానికి లుక్ అవుతుంది అంటే కనిపించకుండా పోతుంది. అది రాయండి. అంటే కనిపించకుండా పోతుంది. షప్ ప్రత్యయం కనిపించకుండా పోతుంది. లుక్ అవుతుంది అంటే కనిపించకుండా పోతుంది. కనిపించకుండా పోతుంది. ఇంకా ఈ గణం యొక్క ధాతువుల్లో ఈ గణం యొక్క ధాతువుల్లో ఏకవచనంలో మాత్రం గుణం అవుతుంది. అన్ని లకారాలలో ఏకవచనంలో మాత్రమే గుణం అవుతుంది. ఈ గణము యొక్క ధాతువులతోటి అంటే ఈ గణం యొక్క ధాతువులో అన్ని లకారాలలో ఏకవచనంలో మాత్రమే గుణం అవుతుంది. అంటే మనకు ప్రథమ పురుషంలో ఏకవచనం, మధ్యం పురుషులు ఏకవచనం, ఉత్తమ పురుషంలో ఏకవచనం ఉంటుంది కదా. అట్లా లట్టు, లిట్టు, లుట్టు, లోటు, లంగ్ 10 లకారాల్లో ఓన్లీ ఏకవచనాలు ఏవైతే ఉన్నాయో ప్రథమ, మధ్యమ, ఉత్తమలో ఓన్లీ ఏకవచనంలో మాత్రం గుణం అవుతుంది. అంటే ద్వివచనంలో, బహువచనంలో గుణం రాదు అని అర్థం. ఓకేనా? అదాది గణం యొక్క ధాతువుల్లో అన్ని లకారాలలో ఏకవచనంలో మాత్రమే గుణం వస్తుంది. ఏకవచనంలో మాత్రమే గుణం వస్తుంది. జీ అంటే ఈ లకారాలు ధాతు గురించి మనకి 142లో ఒక టేబుల్ ఉందండి. 142 అవునండి. అక్కడ ఇక్కడ రాసిన దానికి కొంచెం వ్యతిరేకంగా కనిపిస్తుందండి వర్డింగ్. ఏది కరెక్ట్ చూడు. ఏముంది ఇక్కడ ధాతు ప్రత్యయానికి మధ్యలో ఏ వికరణ ప్రత్యయం రాదు అని చెప్పాడు. ఇంకా ధాతులు కేవలం తీ తహ ఆది లగెంగే. ధాతు కేవలం తీ తహ అంటే టిప్ తస్జీ సిత్త. ఇంకో లట్టు, లొట్టు, లంగ్ విధిలింగంలో ధాతునకు ఈ 4 లకారాల్లో మధ్య 4 లకారాలకే గుణం వస్తుంది అంటాడు. ఇప్పుడు మనం చెప్తున్న అభ్యాసంలో అన్ని లకారాలకి గుణం వస్తుందన్న ఇది రాస్తుంది ఇక్కడ. అంటే అది కరెక్టే మీరు చెప్పింది. అన్ని లకారాలు కాకుండా లట్టు, లోటు, లంగ్, విధిలింగ్ ఈ 4 లకారాల్లో మాత్రం గుణం వస్తుందండి. ఓకే, అన్ని లకారాలు పెట్టకుండా అన్ని స్థానంలో లట్టు, లోటు, లంగ్, విధిలింగ్ ఈ 4 లకారాల్లో మాత్రమే గుణం వస్తుంది. ఓన్లీ ఏకవచనంలో ఈ 4 లకారాల్లో ఏకవచనంలో మాత్రమే గుణం వస్తుంది. ఓకే అండి, ఉత్తమం. సార్ అలాగే వికరణ ప్రత్యయం కూడా అన్ని లకారాలకి వచ్చి లుక్ అవుతుందండి. వికరణ ప్రత్యయం అంటే అదాది గిన్నెలో కాబట్టి ధాతులతో షప్రత్యయం రాగానే అంటే ఈ 4 లకారాలు ఉంటాయి. ఇక్కడ కూడా ఈ షప్రత్యయం ఈ 4 లకారాలు వస్తుంది. 4 లకారాలకే షప్ వచ్చి లుక్ అవుతుంది, లుక్ అయిపోతుంది. ఇది అది ప్రభృతిభ్య శప చెప్పాం కదా. ఈ సూత్రం చేత లుక్ అయిపోతుంది ఈ 4 లకారాల్లో మాత్రం. అందుకే అక్కడ అన్ని లకారాలు చెప్పలేదు, ఇక్కడ యాడ్ చేశాను నేను. ఓకే, అందుకే తీసేసి అభ్యాసంలో అన్ని లకారాలకి షప్ రాదని రాశాడు టేబుల్లో. అభ్యాసంలో ఈ 4 లకారాలకి షప్ రాదని రాస్తున్నాడు. అంటే ముఖ్యంగా షప్పుకు అపవాదంగా వేరే సూత్రాలు వస్తాయండి. లుంగులకారంలో, లంగులకారంలో, ఇంకా విధిలింగంలో కొన్ని వేరే ప్రత్యయాలు ఉన్నాయి, వికరణ ప్రత్యయాలు ఉన్నాయి విశిష్టంగా. కాబట్టి అక్కడ షప్పుకు అవకాశం, ఈ షప్పుకు అవకాశం ఇక్కడ ఈ 4 లకారాలు ముఖ్యంగా అవకాశం ఉందన్నమాట.
అందుకు వస్తుంది రాగానే అది ప్రభృతిభ్య షప్ అనేది తీసేస్తున్నమాట. మిగిలిన లకారంలో షప్ రావడానికి అవకాశం లేదు, దాన్ని బాధించి వేరే ప్రత్యయాలు వస్తాయి. ఇప్పుడు లుంగు లకారం ఉంది, శ్రీ లుంగి శ్రీ షిచ్ అని వేరే ప్రత్యయాలు వస్తాయి అన్నమాట. ఓకే. కాబట్టి ఇది కూడా ఆ 4 లకారాల్లో చూసుకోవాలి షప్ అనేది. ఓకే, అలాగే. అస్తు. ఇది మనకు ఒకసారి మళ్ళీ చెప్పరండి, ఇది స్టార్టింగ్ నుంచి మొదలు. సింపుల్ గా ఏంటంటే అదాది గణం యొక్క ధాతువులలో తిప్ ఆది ప్రత్యయాలు వచ్చినప్పుడు, అదాది గణం యొక్క ధాతువులలో తిప్ ఆది ప్రత్యయాలు వచ్చినప్పుడు, తిప్ ఆది ప్రత్యయాలు వచ్చినప్పుడు ధాతువునకు ప్రత్యయానికి మధ్యలో షప్ వికరణ ప్రత్యయం వస్తుంది. షప్ వికరణ ప్రత్యయం వస్తుంది, కానీ అది ప్రభృతిభ్య శప అనే సూత్రము చేత అది ప్రభృతిభ్య శప అనే సూత్రము చేత ఆ షప్ ప్రత్యయము లుక్ అవుతుంది. ఆ షప్ ప్రత్యయము లుక్ అవుతుంది అంటే లుక్ చేయబడుతుంది. లుక్ అవుతుంది అంటే కనిపించకుండా పోతుంది అని అర్థం. లుక్ అవుతుంది అంటే కనిపించకుండా పోతుంది అని తాత్పర్యం. ఇంకా దాంట్లో ఇంకా లట్, లోట్, లంగ్, విధిలింగ్ ఈ లకారాలలో ఏకవచనంలో మాత్రం గుణం అవుతుంది. ఈ లకారాల్లో ఏకవచనంలో మాత్రం గుణం అవుతుంది. ఏకవచనంలో మాత్రం గుణం అవుతుంది. మళ్ళీ చెప్పండి సార్. లట్టు లంగు, లట్, లోట్, లంగ్, విధిలింగ్. లట్, లోట్, లట్ లకారము, లోట్ లకారము, లింగ్ లకారము. లట్, లోట్, లంగ్, లింగ్. లట్, లోట్, లంగ్, లింగ్ ఈ లకారాల్లో ఏకవచనంలో మాత్రం గుణం అవుతుంది. ఓకే, అస్తు. వేరే చోట వేరే చోట కాదు. అంటే వీటిలో మాత్రమే గుణం అవుతుంది, వేరే అంటే ద్వివచనంలో కానీ బహువచనంలో కానీ రాదు అని తాత్పర్యం. ఈ లకారంలో మాత్రం గుణం అవుతుంది. ఓకే, ఇది ఒక తాత్పర్యం అండి. ఉదాహరణకు ఒకటి ఎగ్జాంపుల్ రాసుకోండి. అత్, అత్ ధాతు ఏ ధాతు అండి? అత్ ధాతు. అత్ ధాతువు చేత తిప్పు ప్రత్యయం తీసుకొచ్చాం. అత్ ధాతువు చేత తిప్పు తీసుకొస్తాం. అత్ ధాతువు చేత తిప్పు తీసుకొస్తాం. అత్ ప్లస్ తిప్పు ఏంటండి? అత్ ప్లస్ తిప్పు. అత్ ప్లస్ తిప్పు కింద రాయండి. ఇప్పుడు మళ్ళా అత్తుకి అత్ ధాతు తిప్పు ప్రత్యయానికి మధ్యలో షప్ వికరణ ప్రత్యయం వస్తుంది. రాయండి. అత్ ప్లస్ షప్ ప్లస్ తిప్పు. 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 ఇప్పుడు మళ్ళీ కింద రాండి. ఈ షప్ ప్రత్యయానికి లుక్ అవుతుంది. ఏ దాని చేత? అది ప్రభృతిభ్య శప అని చెప్పాం కదా, దాంట్లో లుక్ చేస్తాం. అది కింద రాండి, మళ్ళీ తీసేసి రాయండి. అద్దు ప్లస్ తిప్పే మిగులుతుంది. మళ్ళా అద్దు ప్లస్ టిప్. అద్దు ప్లస్ అత్తు ప్లస్ తిప్. అత్తు ప్లస్ తిప్. అత్తు ప్లస్ తిప్. ఓకే, ఇప్పుడు అత్తు ప్లస్ తిప్పు. ఇప్పుడు షప్క లుక్ అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది? ఇంకా మామూలుగా అత్తు తకాల హలంతం కాబట్టి పక్కన తిప్పు ఉంది. ఇక్కడ ఏం చెప్పి ధాతు రాసుకున్న అద్దు రాసుకోండి. మర్చిపోయినా, అత్తు కాదు అద్దు. అద్దు ప్లస్ తిప్పు. ఇప్పుడు అద్దు తిప్పు మిగిలిందండి. ఏం మిగిలింది? అద్దు తిప్పు. అద్దు ప్లస్ తిప్పు. ఓకేనా? అద్దు ప్లస్ తిప్పు. అద్దు ప్లస్ షప్పు ప్లస్ తిప్పు. ఓకే, ఇప్పుడు షప్పుగా లుక్ అయిపోతున్నా ఏం మిగులుతుంది? ఏం మిగలదు, తీసేస్తాం. పూర్తిగా లుక్ అయిపోతుంది, కనిపించకుండా పోతుంది. అప్పుడు ఏం మిగిలింది? అద్దు ప్లస్ తిప్పు. అద్దు ప్లస్ తిప్పు. అద్దు ప్లస్ తిప్పు. ఈ తిప్పుకు అనుబంధ లోపం చేస్తే కేవలం తీ మిగులుతుందండి. ఏం మిగులుతుంది? కేవలం తీ మిగులుతుంది. కాబట్టి కింద అనుబంధ లోపం అని చెప్పి కింద దాన్ని అద్దు ప్లస్ తీ.
కింద రాస్తే అద్దు ప్లస్ తి, అద్దు ప్లస్ తి. ఇప్పుడు ఈ స్థితిలో మనం ఖరిచ చెప్పుకున్నాం సూత్రం. ఏ సూత్రం అండి? ఖరిచ. ఖరి పరతః జలాం చర్ భవతి అంటే అదే వర్గం యొక్క ప్రథమాక్షరం వస్తుంది. అంటే ఇప్పుడు అద్దు ధాతులో దకారానికి తకారం వస్తుంది. దకారం తవర్గం యొక్క అక్షరం కాబట్టి అదే వర్గం యొక్క అక్షరం ప్రథమాక్షరం తకారం వస్తుంది. అందుకే అత్ అయిపోయింది. దకారం తకారంగా మారిపోతుంది. అత్ ప్లస్ తి, అత్ ప్లస్ తి కలిపితే అత్తి వస్తుంది. ఓకేనా? అద్దు ప్లస్ తి అత్తి ఈ రకంగా వస్తుంది అన్నమాట. అద్దు ప్లస్ తి అత్తి. ఓకేనా? రూపం వచ్చిందండి గురుగారు? ఒక్క నిమిషం గురుగారు. జీ. అనుబంధ లోప ఖరిపరత అన్నారు కదా, అనుబంధ లోప తర్వాత ఖరిపరత. అనుబంధ లోపం తిప్పు ప్రత్యయంలో పకారానికి మాత్రం అనుబంధ లోపం చేస్తాం. అప్పుడు మనకు అద్దుత్తి మిగిలింది. ఇప్పుడు అద్దుత్తి ఈ స్థితిలో మనకు సంధి సూత్రం ప్రాప్తమైంది. ఏ సంధి సూత్రం ప్రాప్తమైంది? ఖరిచ అనే సంధి సూత్రం. ఖరిచ ఇది వచ్చి ఏమంటుందంటే ఖరి వర్ణములు పక్కన ఉంటే, అంటే ఖరి ప్రత్యాహారంలో ఉండే వర్ణాలు పక్కన ఉంటే ముందున్నటువంటి జల్లుల స్థానంలో చెర వస్తుంది. అంటే ముందు ఏ వర్గం యొక్క అక్షరం అయితే ఉందో అదే వర్గం యొక్క ప్రథమాక్షరం వస్తుంది అని చెప్పింది. ప్రక్కన ఒకటో వర్గాలకు ప్రథమాక్షరాలు కానీ ద్వితీయాక్షరాలు కానీ ఏ వర్ణం ఉన్నా అప్పుడు ముందున్న వర్ణం ఏమవుతుంది? అదే వర్గం ఏ వర్ణం అని ఉంది, ఏ వర్గం యొక్క అక్షరం ఉంటే అదే వర్గం యొక్క మొదటి అక్షరం పెట్టుకో. అద్ దకారం తవర్గం యొక్క అక్షరం ఉంది. ఇప్పుడు అదే వర్గం యొక్క అక్షరం తకారం వచ్చేస్తుంది. తకారం వచ్చేస్తుంది. అప్పుడు అత్ అయిపోతుంది. అత్తు ప్లస్ తి కలిపితే అత్తి అయిపోయింది. అంటే అత్తి తినటం, అదే భక్షణే తినే అర్థంలో ఉంది. అద్దతే ఉంది తినే అర్థంలో. అత్తి, అత్తః, అదంతి, అత్సి, అత్తః, అత్త, అద్మి, అద్వహ, అద్మహ ఇలాగ రూపాలు నడుస్తాయి మనకు. ఓకేనా? ఇది మనం అదాది గణం ఎలా గుర్తించాలంటే అదాది గణం యొక్క ధాతువుల్లో ధాతువునకు ప్రత్యయానికి మధ్య షప్ వస్తుంది, కానీ ఆ షప్పుకు లుక్కు చేయబడుతుంది. ఇంకా ప్రథమ ఏకవచనంలో లంగ్, లట్టు, లోటు, లంగ్, విధిలింగ్ ఈ లకారంలో మాత్రం ఏకవచనంలో గుణం అవుతుంది. ఏకవచనంలో గుణం అవుతుంది. ఇలా ఉంటే అది మనం అదాది గణం యొక్క ధాతును గుర్తించాలి. ఇప్పుడు అత్తి, అత్తః, అదంతి అన్నప్పుడు మధ్యలో ఆకారం కనిపించలేదు. నిజంగా మనకు భువాది గణం యొక్క ధాతు అంటే ఖచ్చితంగా ఆకారం కనిపించేది. ఇక్కడ అత్తిలో మనకి ఎక్కడ ఆకారం కనిపించలేదు మధ్యలో. అంటే మనకు రూపాన్ని బట్టి ఇది అదాది గణం గుర్తించవచ్చు. ఓకేనా? గురుగారు చెప్పండి. ఇది ఎప్పుడు ద్విత్వాక్షరమే అవుతూ ఉంటుందండి సాధారణంగా? ఏమవుతుందండి? తాకి తాయే కలిసింది కదా, అలాగే ద్విత్వాక్షరమే అవుతుంది. ద్విత్వాక్షరం కాదండి, దకారానికి తకారం చేశాం. అద్ద ధాతు, అత ధాతు కదా, అద్ద ధాతు అని చెప్పాను. అవును, దారూపం మారిపోయి తా వచ్చింది ఇక్కడ. దారూపం మారిపోయి తకారం వచ్చింది. ఎలా వచ్చింది? ఖరిచ అనే సంధి సూత్రం చేత వచ్చింది. అవును, ఆ సంధి చేత వచ్చింది. వచ్చి తకారము కలిసి ఒకసారి మీట్ ఓపెన్ చేసుకుని దకారము తకారం కలిసి అత్తి అయిపోయినాడు. రాసేటప్పుడు డబల్ తకారంగా రాస్తాం, అత్తి అని రాస్తాం. ఓకేనా? ఒకసారి మ్యూట్ ఓపెన్ చేసుకుని నేనే మ్యూట్ చేశాను. ఏదో ఒత్తబాయ్ ఎప్పుడు అలాగే వస్తుంది. అర్థమైంది. సాధారణంగా అలాగే ఒత్తు కింద ఒత్తక్షరమే వస్తుందేమో. దాన్నే డబల్ తకాన్ని దాన్ని తా మీద కూడా అడ్డకి తెగిస్తుంది, దాన్ని డబల్ తకారం అయిపోతుంది. ఓకేనా? అన్ని ఉదాహరణలకి అలాగే వస్తుందేమో. అన్ని ఉదాహరణ అలాగే వస్తుంది. అదాది గణం యొక్క ధాతు ఏది తీసుకున్నా అలాగే ఉంటుంది. ఓకేనా? మరి గుణం రాలేదు కదండి. గుణం అంటే మనకు ఖచ్చితంగా గుణం రావడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఈ గాని, ఊ గాని, రు గాని ఉండాలి. ఒకవేళ ఉంటే వస్తాయి, లేకుంటే రాదు. కొన్ని ధాతులు ఉన్నాయి. ఇంకా ధాతులకు మధ్యలో ఈ ఉపదాలు గాని అంతిమంలో గాని ఈకారము, ఉకారము, రుకారం ఉండే ధాతులు ఉన్నాయి. అక్కడ వస్తుంది అన్నమాట. ఓకేనా? యాతి కూడా అలాగే కదండి. ఏంటండి?
యాతి అన్నది కూడా అదాదిగణమే కదా? యాతి యాతి అదధిగణమే అండి. యాతి యాతః యాంతి ఏదో. అస్తు. ఇప్పుడు ఈ రకంగా మనం అదాదిగణం యొక్క ధాతులు ఈ రకంగా గుర్తించాలి. మనకు కొన్ని ధాతులు నేర్చుకుంటామంటే మన PDF లో వెనక వైపు ఇచ్చాను, దాన్ని కొన్ని గుర్తు పెట్టుకున్నా దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు. అది నిదానంగా మీకు ప్రాక్టీస్ చేస్తానంటే అభ్యాసం అవుతుంది. నెక్స్ట్ రాసుకోండి 98వ నియమం. 98వ నియమం ససజుసో రుహు. స సజుసో రుహు. స సజుసో రుహు. సా సజుసో రుహు. సా సజుసో రుహు. సా సజుసో రుహు. రాసుకోండి. పదానికి అంతిమంలో దీని యొక్క తాత్పర్యం రాసుకోండి. పదానికి అంతిమంలో సకారం ఉంటే, చెప్పాను పదమే ఉండాలి, ఆ పదానికి అంతిమంలో సకారం ఉంటే లేదా సజుష్ శబ్దానికి అంతిమంలో సకారానికి, సజుష్ లో ముందు కదా దీంట్లో ఉండండి, సజుష్ లో మూర్ధన్య షకారం చేసుకోండి. సజుష్ మూర్ధన్య షకారం. సజుష్ లో ఉండే అంతిమ షకారమునకు ఉదుకారం వస్తుంది. పదానికి అంతిమంలో సకారానికి లేదా సజుష్ శబ్దంలో ఉన్నటువంటి అంతిమ సకారానికి మూర్ధన్య ష, సజుష్ శబ్దంలో ఉన్నటువంటి అంతిమ షకారానికి ఉదుకారం వస్తుంది. రుకారం వస్తుంది. రుకారం వస్తుంది. ఈ రుకారమునకు అనుబంధం లోపం చేస్తే, రకారం మిగులుతుంది. రకారం మిగులుతుంది. ఆ రకారానికే విసర్గం కూడా అవుతుంది. ఈ రుకారానికి అనుబంధాన్ని చెప్పండి. ఈ రుకార ఇప్పుడు ససజుసో రుహు సూత్రంలో రుహు ఉంది. ఈ రుకారానికి అనుబంధంలో పనిచేస్తే ఏం చెప్పాను? సారీ, పదాంత సకారమునకు పదానికి అంతిమంలో ఉండే సకారానికి లేదా సజుష్ శబ్దంలో ఉండే అంతిమ షకారానికి రుకారం వస్తుంది. ఈ రుకారానికి అనుబంధ లోపం చేస్తే రకారం హలంత మిగులుతుంది. రకారం వస్తుంది. ఈ రుకారానికి అనుబంధ లోపం చేస్తే ఏమవుతుంది? ఈ రుకారానికి అనుబంధం లోపం చేస్తే రకారం వస్తుంది. ఆ రకారానికి కొన్ని చోట్ల విసర్గం కూడా అవుతుంది. ఆ రకారానికి విసర్గం కూడా వస్తుంది. అంటే కొన్ని చోట్ల ఎక్కడ ప్రాప్తం అవుతుంది అక్కడ ఆ రకారానికి విసర్గం కూడా అవుతుంది. అంటే నెక్స్ట్ రువు వచ్చిన తర్వాత ప్రక్రియ ఏం జరగబోతుంది అని కూడా చూపించాలన్నమాట. మామూలుగా ఈ సూత్రం ఏంటి? పదానికి అంతిమ సకారం ఉంటే దానికి రువు చేస్తుంది. అంతవరకు దీని పని ఏంటండి? పదానికి అంతిమంలో దంత సకారం ఉండాలి. ఆ దంత సకారం ఉంటే ఆ దంత సకారానికి రుకారం చేస్తుంది. అంతవరకు దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఓకే అండి. ఆ రుకారానికి మళ్ళా అనుబంధంలో రామిగింది రకారానికి విసర్గం కూడా అవుతుంది కొన్ని చోట్ల. అది మీకు ఎక్కడ మనం నెక్స్ట్ సంధి చూసినా అర్థమవుతుంది. ఓకే, ఇది అర్థమైన 98వ నియమం ఏంటి? పదానికి అంతిమంలో సకారం ఉండాలి లేదా సజుష్ శబ్దంలో ఉండే సకారానికి సకారానికి రుకారం అవుతుంది లేదా పదానికి అంతిమంలో ఉండే సకారానికి రుకారం అవుతుంది. ఓకేనా? అంతవరకు ఓకే. రామశబ్దం ఒకటి ఉదాహరణ చెప్పండి సార్, తెలుస్తుందా? దీంతో కనెక్టెడ్ అండి. ఇది 99వ నియమంతో అటాచ్మెంట్ ఉంది, చెప్తానని. ఓకేనా? ఉందా? ఓకే. రామశబ్దం అడిగాదు కాబట్టి, అంటే దీనికి సంబంధం లేదు మనకు.
ఈ సూత్రానికి 99వ నియమానికి అటాచ్మెంట్ అన్నమాట. పై సూత్రం వచ్చి పనిచేస్తే ఇది వచ్చి మనకు అతో ప్లుత పనిచేస్తుంది. కానీ రాసుకోండి, అడిగారు దీనికి ఎగ్జాంపుల్ రాసుకోండి. రామ శబ్దం రాసుకోండి, రామ శబ్దం రాసుకోండి. రామ శబ్దం చేత సుప్రత్యయం వచ్చిందండి. ఏ ప్రత్యయం వచ్చింది? సుప్రత్యయం వస్తుంది. రామ ప్లస్ సు, రామ ప్లస్ సు. ఈ సుప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే సకారం మిగులుతుందండి. అండి రామ ప్లస్ సు కింద సుప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే కింద ఏమొస్తుంది? రామ ప్లస్ రామ ప్లస్ రామ ప్లస్ సకారం మిగులుతుంది, హలంత సకారం. రామ ప్లస్ ఇప్పుడు రామస్ అయిపోయిందండి. మనకు సుప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఏమైపోయింది? సా మిగింది, అందుకే ఏమైపోయింది? రామస్ అయిపోయింది. ఏమైపోయింది? రామస్. ఇప్పుడు రామస్ ఒక పదం, ఆ పదానికి అంతిమలో ఉంది సకారం ఉంది. ఆ సకారానికి ఈ సూత్రం వచ్చి ఏం చేస్తుంది? రు చేస్తుంది. ఏం చేస్తుందండి? రు చేస్తుంది. అందుకే రాయండి రామ రు, రామ రు, రామ రు. ఇప్పుడు మనం చెప్పిన ప్రకారం ఆ రూకి అనుబంధం లోపం చేయండి మళ్ళీ. అప్పుడు రామ ర, రామ ర కింద రాయండి. రామ రు రకారం, రామ ర. ఇప్పుడు ఆ రకాలంకే మనకి కింద విసర్గం చేసుకుంటే రామ ఇది రూపం భవతి. ఆ రకం రూపం సిద్ధిస్తుంది. రామ రా, దానికి రకానికి విసర్గం చేస్తే రామ అలాగా రూపం సిద్ధిస్తుంది. ఓకే, స్పష్టమైందా? ఈ రకంగా మనం రూపం చూసుకోవాలి. అలాగే కృష్ణ శబ్దము తీసుకోండి. మామూలుగా కృష్ణ శబ్దం చేత ఇక్కడ కూడా ఏమొస్తుంది? సుప్రత్యయం తెచ్చుకుంటాం. ఏం తెచ్చుకుంటాం? కృష్ణాసు రాసుకోండి. కృష్ణాసు. ఆ సుప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే ఏమవుతుంది? ఓన్లీ సా మిగులుతుంది, అంటే ఉకారం వెళ్ళిపోతుంది. అందుకే దాని కృష్ణాస్. ఇప్పుడు కృష్ణస్ అంటే కృష్ణస్ అయిపోయింది. ఇప్పుడు కృష్ణస్ ఒక పదం, ఈ పదానికి అంతిమంలో ఉంది, ఈ పదానికి అంతిమంలో సకారం వచ్చింది. ఇదేమంటుంది? పదానికి అంతిమంలో సకారం ఉంటే ఆ సకారానికి రు చేస్తాను. ఏం చేస్తాను? రు చేస్తా అంటుంది. అందుకే చేయండి. ససజుసోరు ప్రకారంగా పదాంత సకారానికి రు చేసింది. అందుకే రామ రు వచ్చింది. ఏమొచ్చింది? రామ రు, రామ రు. ఇప్పుడు ఈ మళ్ళీ రుకారానికి మళ్ళీ అనుబంధం లోపం చేస్తాం. అనుబంధం లోపం చేస్తే కేవలం రేఫం మిగులుతుంది. రామ 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 అయిపోయింది. రామ రకారం. ఇప్పుడు మళ్ళీ రకారానికే విసర్గం చేసుకుంటే రామ స్వాది కృష్ణ రా, కృష్ణ ప్లస్ మళ్ళీ కృష్ణ ప్లస్ మళ్ళీ కృష్ణ ప్లస్ ఉరు, మళ్ళీ రూకి అనుబంధం లోపల కృష్ణ ప్లస్ రా. ఆ రకానికి విసర్గం చేసుకుంటే కృష్ణ. ఈ రకంగా మనము రూపం చేసుకోవాలి. అట్లా అన్నిటికీ ఏ శబ్దం తీసుకున్నా అన్నిటికీ ఇదే విధంగా మనకు రూపం ఇదే విధంగా తయారవుతుంది. ఓకేనా? అస్తు. ఈ రకంగా మనం ససజుసోరు అనే సూత్రానికి రూపం ఏ రకంగా ఉంటుంది ఈ రకంగా చూసాము. కింద నియమం 99 రాసుకోండి. నియమం 99 సూత్రం రాసుకోండి. అతో రో రప్లుతా దప్లుతే, అతో రో రప్లుతా దప్లుతే. అతో సూత్రం కింద చూసుకొని రాసుకోండి, తప్పులు లేకుండా. ఇక్కడ కనిపిస్తుంది, స్క్రీన్ మీద కనిపిస్తుంది. అతో రో రప్లుతా దప్లుతే, అతో రో రప్లుతా దప్లుతే, అతో రో రప్లుతా దప్లుతే, అతో రో రప్లుతా దప్లుతే. ఓకేనా? ఇది సూత్రం అండి. అతో రో రప్లుతా దప్లుతే, ఇది సూత్రం అండి. ఓకే, ఇదేమంటుంది ఒకసారి రాసుకోండి. ఒక్క నిమిషం. ముందు మీకు పైది అర్థమైందండి? పైది అర్థమైందా? ససజు సోరుకి మనకి రూపసిద్ధి ఎలా చేసామనేది. అస్తు, ఇది రాసుకోండి.
99వ నియమంలోని ఈ 3 పదాలకు విభక్తి వచనాలు చెప్పరా? ఏంటండి ఈ 3 పదాలకు ఇందులో ఉన్న అతోర్, అప్లుత, తప్లుతేలు విభక్తి వచనాలు చెప్పరా? విభక్తి వచనాల? విభక్తి సూత్రంలోని వచనాలు పదాలకు. అతహ అనేది పంచమి విభక్తి ఏకవచనం. ఏంటి అతహ ఏంటి? పంచమి విభక్తి ఏకవచనం. పంచమి విభక్తి ఉంటే ఏం చేసుకోవాలి? దాని పక్కలో పని చేసుకోవాలి. అతహ పంచమి విభక్తి ఏకవచనం. నెక్స్ట్ రోహ్ అనేది షష్ఠి విభక్తి ఏకవచనం. షష్ఠి విభక్తి రోహ్ షష్ఠి విభక్తి ఏకవచనం. నెక్స్ట్ అప్లుతాద్ విడగొడుతున్నాను. అతహ ఇది పంచమి విభక్తి ఏకవచనము. రెండో పదం ఎలా విడగొట్టాము? రోహ్ రోహ్ షష్ఠి విభక్తి ఏకవచనం. షష్ఠి విభక్తి ఏకవచనం. నెక్స్ట్ అప్లుతాద్ 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 ఇది మళ్ళీ పంచమి విభక్తి ఏకవచనం. పంచమి విభక్తి ఏకవచనం. పంచమి విభక్తి ఏకవచనం. నెక్స్ట్ అప్లుతే 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 ఇది సప్తమి విభక్తి ఏకవచనం. సప్తమి విభక్తి ఏకవచనం. సప్తమి విభక్తి ఏకవచనం. ఓకే, ఇక్కడ కొన్ని మీకు పాయింట్స్ చెప్తాను. అంటే సూత్రాన్ని బట్టి అర్థం ఎలా గమనించాలి, ఎలా అర్థం చేసుకోవాలి కింద రాసుకుని. పంచమి విభక్తి ఉన్న చోట దాని పక్కలో పని అవుతుంది. పంచమి విభక్తి ఉంటే దాని పక్కలో పని అవుతుంది. అంటే లోపం కావచ్చు, దీర్ఘం కావచ్చు, ఏదైనా కావచ్చు, దాని పక్కలో పని చేసుకోవాలి. ప్రత్యయం తెచ్చుకోవచ్చు, ఏ ప్రత్యయానికి లోపం చేయొచ్చు, ఏ ఆకారం ఏదైనా తెచ్చుకో, దాన్ని పక్కలో పని చేసుకుంటాం. ఓకేనా? పంచమి విభక్తి ఉంటే పక్కలో పని అవుతుంది. పంచమి విభక్తి ఉంటే పక్కలో పని అవుతుంది, బ్రాకెట్ రాసుకోండి. షష్ఠి విభక్తి ఉంటే దాని స్థానంలో పని అవుతుంది. షష్ఠి విభక్తి ఉంటే దాని స్థానంలో పని చేసుకోండి. దాని ఏ వర్ణం అయితే ఉందో ఆ వర్ణాన్ని తీసివేసి దాని స్థానం ఇంకొక వర్ణం పెట్టుకుంటాం అన్నమాట. అందుకే షష్ఠి విభక్తి ఉంటే దాని స్థానంలో పని అవుతుంది. దాని స్థానంలో పని అవుతుంది. సప్తమి విభక్తి ఉంటే సప్తమి విభక్తి ఉంటే దాని ముందుకు పని అవుతుంది. సప్తమి విభక్తి ఉంటే దాని ముందుకు పని అవుతుంది. అంటే ముందు ఏదైనా లోపం కావచ్చు, దీర్ఘం కావచ్చు, వృద్ధి కావచ్చు, గుణం కావచ్చు, ఏవన్నీ చేసుకో, పక్కన ఉంటే ముందుకు పని చేసుకుంటాం. అలాగనమాట. ఏం చెప్పాను? పంచమి విభక్తి ఉంటే దాన్ని పక్కలో పని చేసుకుంటాము. షష్ఠి విభక్తి ఉంటే దాని స్థానంలో పని చేసుకుంటాము. సప్తమి విభక్తి ఉంటే దాన్ని ముందుకు పని చేసుకుంటాం. సప్తమి విభక్తి ఎక్కడైతే ఉందో దాన్ని ముందుకు పని చేసుకుంటాం. ఇప్పుడేంటి? అతహ అనేది ఏం విభక్తి చెప్పాను? పంచమి విభక్తి చెప్పాను. ఓకేనా? అంటే దాని పక్కలో పని చేసుకోవాలి. దాని పక్కన ఏదైతే ఉందో దాని పక్కన ఏదైనా చేసుకుంటాం. ఇప్పుడు ఏంటి మనకు? దాని పక్కలో పని చేసుకుంటా అని చెప్పాను. రెండోది ఏంటి? రోహ్ షష్ఠి విభక్తి. షష్ఠి విభక్తి కాబట్టి రూ అనేది ఏంటి? షష్ఠి విభక్తిలో ఉంది. అంటే దాని స్థానంలో పని చేసుకుంటాం. అంటే రూ తీసేసి ఇంకేమైనా పెట్టుకుంటాం. నెక్స్ట్ సప్తమి విభక్తి అప్లుతే, అంటే అది పక్కన ఉంటే ముందుకు పని చేసుకుంటాము. అది పక్కన ఉంటే అప్లుతే అన్న అప్లుతే అకారం పక్కన ఉంటే దాన్ని ముందుకు పని చేసుకుంటాం. దాని ముందుకు పని అవుతుంది. ఈ రకంగా మనం విభక్తిలో సూత్రంలో ఉన్నటువంటి విభక్తి వచనాలను బట్టి మనకు సూత్రార్థం తెలుసుకోవడం సరళంగా ఉంటుంది, సహజంగా ఉంటుంది. ఈ రకంగా అయితే మనకు సూత్రాన్ని సూత్ర రూపంలో అర్థం తెలుసుకోవచ్చు. అంటే సూత్రాన్ని చూడగానే సూత్రం యొక్క అర్థం మనకు వెనకమడే తెలుసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అందుకే సూత్రం చూడగానే దాని అర్థం మనకు తెలిసిపోవాలి. ఎందుకంటే సూత్రంలో అర్థం కూడా ఉంటుంది. దానికి ఏదో వ్యాఖ్యానము విశేషంగా రాయాల్సిన అవసరం లేదు. ఈ రకంగా పంచమి విభక్తి, షష్ఠి విభక్తి, సప్తమి విభక్తి ఎక్కడ ఉన్నాయి దాన్ని గమనించి విడగొట్టుకున్న తర్వాత పంచమి దాని పక్కలో అవుతుంది, షష్ఠి స్థానంలో అవుతుంది, సప్తమి ఉంటే ముందుకు పని అవుతుంది. ఈ రకంగా మనం ఈ విభక్తిని గుర్తించామంటే ఆ అర్థం అనేది మన సూత్రంలో ఉండే పదాల్లోంచి మన అర్థాన్ని బయటకు తీయవచ్చు. కాబట్టి ఈ రకంగా మనం చూసుకోవాలి. అది ఏ రకంగా అనేది మీకు రేపు చెప్తానండి. అస్తు. దీనికి కొంచెం ఎందుకంటే ఈ సూత్రంలో
ఈ సూత్రంలో మనకు కనీసం 4 సూత్రాలు వస్తాయండి. ఏ రకంగా పనిచేసినది మీకు రేపు చెప్తాను. అస్తు. మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే గిన ఇప్పుడు మంత్రపాఠం అయిపోయిన తర్వాత అడగండి, నేను చెప్తాను. గురుగారు, కొంతమంది ముందర వెళ్ళిపోతారు కాబట్టి ఒక చిన్న సందేహం. ఇప్పుడు మీరు చెప్పిన ఇవి ఈ అతహ, రోహో, ఈ అప్లుత్, ఇటువంటివన్నీ విభక్తులు, ఈ రకమైన విభక్తులు అన్నారు. అవి అలా విభక్తులు అని ఎలా అనుకోవాలి? అవి ఎలా తెలుస్తాయి? రేపు చెప్తానంటే రేపు చెప్తారు. రూపాలు మనకు తెలుసు కదండి. రూపాలు మనకు శబ్ద రూపాలు నేర్చుకున్నాం. అది మనం చేసుకునే శబ్ద రూపాలు బట్టి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అతహ అనేది పంచమి భక్తి. అది ఎలా తెలుస్తుంది? అత శబ్దానికి రూపం నడిపించామంటే అత శబ్దం, అత శబ్దానికి అత అతహ రూపం వస్తుంది. మన శబ్ద రూపాలు అంటే ఏంటి? శబ్దం అంతే కదా. అతహ అంటే అకారము అని అర్థం. అతహ అంటే అకారానికి పక్కలో. ప్రత్యాహారం నుంచి వచ్చిన అర్థం అది. అతహ అంటే ప్రత్యాహార శబ్దం, ఒక శబ్దం అత్ శబ్దం అండి. అత్ శబ్దానికి రూపం నడిపిస్తే అతహ అవుతుంది. షష్ఠీ విభక్తి ఏకవచనంలో అతహ, పంచమి భక్తి ఏకవచనంలో అతహ. రూపం అంటే శబ్ద రూపం. ఓకేనా? అలాగే రోహ్ కూడా అడ్డగే శబ్ద రూపం అండి. పఠత్ శబ్దం ఉంది. పఠత్ శబ్దానికి రూపం వస్తుంది. పంచమి భక్తిలో పఠతః అవుతుంది. అవునండి, షష్ఠీ భక్తిలో పఠతః అవుతుంది. గచ్చతికి గచ్చతః అవుతుంది. అలాగా అత్ శబ్దానికి షష్ఠీ విభక్తిలో పంచమి భక్తిలో అతహ అనే రూపం వస్తుంది. ఒక శబ్ద రూపం అంతే. అలాగే అది మొత్తం రూపం వచ్చిందని బట్టి దాన్ని బట్టి అర్థం చెప్తాం. ఇక్కడ అతహ అంటే కేవలం అకారం అని అర్థం. ఒక్కొక్క శబ్దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఇక్కడ ఈ సందర్భంలో అత్ అంటే కేవలం అకారం తీసుకోవాలి, అకారానికి పక్కలో అని అర్థం వస్తుంది. అది ఏ రకంగానే మనం రేపు చూద్దాము. ఈ చెప్పిన విభక్తి ప్రకారంగా అర్థం ఏ రకంగా తీసుకుంటామని రేపు చూద్దామండి. ధన్యవాదాలు గురువు గారు. ఓకే. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం.